ఓకే కీర్తన గారు చెప్పండి సార్. వాళ్ళ రూములు కూడా బుక్ చేసుకున్నారు, హోటల్ పేరు కూడా చెప్తున్నారు, రూమ్ నెంబర్లు కూడా చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నారు. ఆల్రెడీ ముక్కులు కూడా చెల్లించుకున్నారట, కోరికలు తీరేక ముక్కులు చెల్లించుకుంటారు. వీళ్ళు పోలింగ్ అవగానే ముక్కులు తీర్చుకున్నారట. వాళ్ళ మేఘపోతు గాంభీర్యం గత 5 ఏళ్ళుగా మేము చూస్తున్నాం కానీ కనీసం సీనన్న ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, లోకేష్ గారు గెలవబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అని చెప్పారు. మొన్నదాకా ఏడుస్తా ఉన్నారు గెలవరు. అయినా పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం ఎంత టఫ్ బ్యాటిల్ అక్కడ పెట్టారో. మిథున్ రెడ్డి 5,000తో గెలుస్తాడు, ఒక 5,000తో గెలుస్తాడు, ఒక 5,000తో చర్చించండి, ఒక 5,000తో గెలుస్తాడు ఆయన. అసలు గెలవనే గెలవడు. అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. పిలుస్తాను సాయంత్రం ఇదే వ్యక్తులతో డిబేట్ పెట్టండి తప్పకుండా. ప్రసాద్ గారి మీద మీరు ఏదో ముద్ర వేశారు. ప్రసాద్ ఏంటో, ప్రసాద్ సోషల్ అవేర్నెస్ ఏంటో, సోషల్ సామాజిక స్పృహ ఏంటో నాకు తెలుసు. అతని గురించి ఆవిడ సిగ్నల్ లేదు, సిగ్నల్ లోకి వచ్చారు. మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు భారతి గారు 4 రోజులు ఇవ్వండి, 4 రోజులు ఓపిక పట్టండి చాలు. ఓపిక పడితే 4 రోజులు ఓపిక పట్టండి, 4 రోజులు ఓపిక పట్టండి చాలు. 4 రోజులు ఓపిక పట్టండి అన్న. ఆయనని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకే రానిమ్ము, ఆయన అసెంబ్లీలోకి రాడు అన్న మీ మేకపోతు గంభీరం మాటలే ఈ రోజు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని మీ నోట మీరే చెప్పారు. ఎంతకన్నా ఏం కావాలన్న వైసీపీ పరాపతి ఏం పీఠాపురం నుంచి మొదలైందని చెప్పాలి కదా. మేము పవన్ కళ్యాణ్ గారు పోరాడిన తీరు, ఆయన ప్రజల పక్షం తీరు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. గత 5 ఏళ్లుగా మీరు చేసిన అరాచకాలు మీరు ఒప్పుకోవాల్సిందే సార్. టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఆలోచించాను సార్, బెనిఫిషరీస్ వల్ల ఏమైనా మాకు నష్టం ఉంటుందేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిషరీస్ ఒక్కటే నమ్ముకున్నాడు. నేను 99% ఇంప్లిమెంట్ చేశా, 99% ఇంప్లిమెంట్ చేశాను, నువ్వు ఉదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు కదా అనుకున్నా. కానీ బెనిఫిషరీసే ఈ రోజు తిరుగుబాటు ఎదురై వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు నాకు ఆనందం వేసింది సార్. ఎందుకంటే ఉద్యోగస్తులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, యువత వ్యతిరేకంగా ఉంది, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, సామాజిక వర్గాలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. ఆయనకున్న బిగ్గెస్ట్ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ. వల్ల ఏమైనా ఆయన గెలుపు ఉంటుందేమో అని ఆలోచిస్తే వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా బయటకు వచ్చి అనంతబాబు ఇష్యూలో ప్రతి ఒక్కరు మనం పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్ష ఉండన్నా నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను. ఏంటిది ఇంటింటికి వచ్చి పెన్షన్ తిరిగి ఇచ్చారని మీరు ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆపేం కదా, ఆవిడ మాట్లాడినవ్వండి, మీరు నోట్ చేసుకోండి. కాదు, వాళ్ళు ఏదో తిరుగుబాటు చేశారంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిడ ఏంటన్నా ఇది? శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడినవ్వండి, ఇస్తాను మీకు. కీర్తన గారు అన్న, మళ్ళా 3వ తేదీ 4వ తేదీ మళ్ళీ కూర్చొని డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు నువ్వే ఆన్సర్ చేయి. ప్రజా తీర్పు ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎలక్షన్ రోజు గొడవలు జరుగుతాయి. దరిద్రం ఏంటంటే ఎలక్షన్ పక్కన రోజు కూడా గొడవలు జరుగుతున్నాయంటే మీ వాళ్ళకి ఎంత బాధ, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థం చేసుకోండి. ఎలక్షన్ రోజు గొడవలు జరిగినాయంటే గెలుపు కోసం కొట్లాడుకుంటున్నారేమో, రెగ్గింగ్ చేయడం కోసం చేస్తున్నారేమో అనుకుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గొడవ పడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ తో కదన్నా, ఫ్రస్ట్రేషన్ తో దాడులకు పాల్పడుతున్నారనే కదా. ఇప్పటిదాకా సొంతం అమ్మ చేత, సొంతం చెల్లెల చేత మీ జగన్మోహన్ రెడ్డి ఓటేయించుకోలేకపోయాడు. మళ్ళీ అవ్వాతాతలు ఎలా ఓటేస్తారన్నా? నీ సొంత కుటుంబ సభ్యులే నీకు ఓటేయలేదు, మళ్ళీ బయట అమ్మ చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరు నీకు వచ్చి ఓటేస్తారా? నేను చెప్తున్నా, నాకు తెలిసైతే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఉండొచ్చు తప్ప ఓవరాల్ గా చూస్తే 30 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని నా అంచనా, నా వ్యక్తిగత అంచనా. అంతకు మించి ఉంటుందా, అంతకు తక్కువ ఉంటుందా మీరు ఆలోచించుకోలేదు. అంటే నా పార్టీగా నేను ప్రజా తీర్పు చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఓకే కీర్తన గారు, ఏంటి మీకు కాదు, చెప్పండి సార్. కాదండి, ఏంటి సవాళ్ళు ఏంటి, పందాలు ఏంటండి, ఇదంతా అవసరమా సార్? నేనైతే సవాలు చేయట్లేదు, నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను. పోతన్ మహేష్ అన్న, ఈ ముద్రగడ గారు ఏదో ఒకటి రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి అనుకుంటే సవాళ్ళు చేయొచ్చు. ప్రెస్ మీట్ స్టార్స్ అని నేను పేరు పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు నువ్వు ఆ నియోజకవర్గ సమస్యల గురించో, నువ్వు చేసిన పోరాటాల గురించో చూపించుకొని తిప్పాట్లో సీట్ తెచ్చుకొని ఉండాలి నువ్వు.
ఆడపోయి జగన్మోహన్ రెడ్డి గారికి బదిలీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయడం కోసం కాదు కదా నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకునింది. నిజంగా ఇక్కడ న్యాయం జరగలేదు, అక్కడ న్యాయం జరిగిందంటే ఏం చేయాలి? నీకు సీట్ రావాలి, నువ్వు పోటీ చేసి ఉండాలి. అలా కాకుండా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే ఉంటున్నావు అంటే పోతన్ మహేష్ గారైనా ముద్రగడ గారైనా స్వార్థం కోసం రాజకీయాలు వాడుకొని ప్రజల్ని మోసం చేస్తూ పోరాటాల కన్నా ప్రెస్ మీట్ స్టార్స్ గానే వీళ్ళు పరిమితం అయ్యారని నేను నమ్ముకుంటాను. నేను నమ్ముతాను, అదొకటే నమ్ముతాను. ఓకే, ఈ ఛాలెంజ్లు ఇవన్నీ ప్రజా తీర్పుని బట్టి మనం 4వ తేదీ మాట్లాడాల్సిన అంశం. ఛాలెంజ్ లేముంది, నేను చేస్తా ఛాలెంజ్, దాని కాదు కదా. ప్రజా తీర్పు ఎలా ఉంది 4వ తేదీ మనం చూడబోతున్నాం. ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, నాయకుడు అవుతాడు, ప్రెస్ మీట్ స్టార్ అవుతాడు. పోతన్ మహేష్ గారు కానీ ముద్రగడ గారు కానీ ప్రజా నాయకులు ఎవరు వీళ్ళు? ఓకే ప్రసాద్ గారు. అంటే ఇప్పుడు అంటే బాబుజీ గారు నన్ను ఏదైనా అన్నేంటి కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ గమనించవలసిన